ప్రతి అంశంలో మనం నేర్చుకోదగినవి కోకొల్లలు. ఎందుకంటే ఇంత చక్కటి స్పష్టత కలిగినటువంటి కావ్యం ఆది కావ్యం. ఈ రామాయణంలో ఉండేటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటాము, ప్రతి ఒక్క ఉండేటువంటి వ్యక్తులు కానీ అందరూ ఏ విధంగా ఉంటే ఏ విధంగా అవుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు నుంచి మనలో మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచన కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆలోచనకు మూలమైనటువంటి ఈ కంప్లీట్ వ్యవస్థకు మూలమైనటువంటి ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఎవరు? అసలు నేనంటే ఎవరు? హూయామై? నేను ఈ దేహమా? నేను ఆ మనసా? నేను ఆ బుద్ధ? నేను లేకపోతే ఇంకొకట అంటే ఇవేమీ కాదు అని